గాజువాక పోలీస్ స్టేషన్లో ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో క్రైమ్ ఏసీపీ వెంకట్రావు, క్రైమ్ సౌత్ సబ్ డివిజనల్ సిఐ జీడి బాబు కేసు వివరాలను వెల్లడించారు. వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన పెద్దాడ రాజ్ కుమార్, పాంగి లక్ష్మణ్, సునీల్ కార్తో పాటు ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి చోరీకి గురైన 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలో వాహనాల చోరీలకు అరికట్టేందుకు ప్రత్యేక నిఘా తనిఖీలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా గాజువాక పిఎస్ పరిధిలో ఇన్స్పెక్టర్ జీడి బాబు అండ్ ఎస్ఐ ఇద్దరు కూడా ఒక ఇంపార్టెంట్ కేసెస్ని ఛేదించడం జరిగింది. ముఖ్యంగా అన్ని 2 వీలర్ అఫెన్సెస్ ఎక్కువగా జరుగుతున్నాయి గాజువాక. మీకు కూడా ఐడియా ఉంటుంది, గాజువాక దువ్వాడ పరిసర ప్రాంతాల్లో కొంచెం ఈ మధ్య జరుగుతున్న ఈ అఫెన్సెస్ మీద ఫోకస్ చేసి 9 వెహికల్స్ వరకు రికవరీ చేశారు. ఒకేసారి 9 వెహికల్స్ రికవరీ చేశారు. దీనిలో ఒక బుల్లెట్ ఉంది, మిగతా అన్ని కండిషన్లో ఎన్ఎస్ 200 ఇవన్నీ కూడా బైక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ బైక్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే వీళ్ళు గంజా కన్జ్యూమ్డ్ చేసే బ్యాచ్. ఇది మన దువ్వాడ పరిసర ప్రాంతాల్లో గల ఏరియాలో ఉన్న ఒక స్లమ్ ఏరియా నుంచి ఎక్కువ మంది ఉండడం జరిగింది. దీనిలో 5 ముద్దాయిలు ఉన్నారు. మొత్తం ఈ 5 ముద్దాయిలు 9 వెహికల్స్ తీసుకోవడం జరిగింది. ఆ ముద్దాయిల్లో కూడా పెద్దాడు రాజ్ కుమార్ అన్న అతను మంగళపాలెం దువ్వాడ అనమాట. ఇతను నటోరియస్ క్రిమినల్, ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి ఈయన మీద. అతను వీళ్ళందరినీ ఈ కన్జ్యూమర్ చేయడం, మేట్లుగా అన్నిటికీ ఆకర్షించి వాళ్ళని వెనకాతలు తిప్పుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి వెహికల్స్ తీసి ఏదో ఒక పద్ధతిలో పాడేరు, అరకు ప్రాంతాలకి తీసుకువెళ్ళడం, అక్కడ వాటర్ ఫాల్స్ అని అవని ఇవని ఎంజాయ్మెంట్ అని చెప్పి కుర్రోళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఈ బండి మా దగ్గర డబ్బులు అయిపోయి అమ్మేసి వెళ్ళిపోతాం, మాకు దగ్గర డబ్బులు లేవు, అది ఇది ఉంటాయి, తక్కువకి వస్తాయి కాబట్టి ఎవరైనా తీసుకుంటారు, ఏజెన్సీ కదా మనకు ఎవరు. ఆ విధంగా వీళ్ళు బళ్ళు అవి అక్కడ అమ్మడం అది చేశారు. దానికి ఏంటంటే వాళ్ళు అధిక మొత్తంలో ఏమి డబ్బులు తీసుకోలేదు, 3000 4000 ఇచ్చి మిగతా టైంలో కొంత గాంజాని వాళ్ళు ఏదైతే కాల్చుకున్నందుకు హ్యాబిట్ ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు. అంటే వాళ్ళకి బండి కన్నా మెయిన్ గాంజా ఇంపార్టెంట్ కాబట్టి ఆ గాంజాని వాళ్ళు తీసుకొని బళ్ళన్నీ అక్కడ ఇచ్చేయడం జరిగింది. దాన్ని సుమారు ఒక 3-4 డేస్ పాడేరు పరిసర ప్రాంతాల్లో ఒక 2 ఎస్ఐలు అండ్ టీము జీడి బాబు సిఐ గారు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ చేశారు. ఇది మంచి కేసు, ఎందుకంటే ఏజెన్సీ నుంచి బళ్ళు తీసుకురావడం కానీ రికవరీ చేయడం కానీ మీకు తెలియదు కాదు, చాలా కష్టం అక్కడ. అలాంటిది సరైన అడ్రస్ కూడా ఉండవు, సరిగా తెలియదు, ఆ విధమైన పద్ధతిలో ఉన్నది. ఇందులో మనకి మెయిన్ ఏంటంటే ఉక్కుంపేటకి చెందిన పాంగి లక్ష్మణ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాంగి లక్ష్మణ్ అనే కుర్రోడు ఈ పెద్దాడు రాజకుమార్కి ముందు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఈ లక్ష్మణ్ అనే అతను అక్కడ లోకల్ ట్రైబ్ భగత కమ్యూనిటీ ఉక్కుంపేట దగ్గర ఉంటాడు ఇతను. ఆ పరిచయంతో వీళ్ళు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళకి కావాల్సిన వెహికల్ వాళ్ళకి అందజేయడం, కొంచెం గాంజా కూడా తీసుకోవడం, వరుస వైపు నుంచి తీసుకురావడం. అంటే పర్టికులర్గా ఎవరు సీలేరు అంటే అటువైపు మూవ్మెంట్ చేస్తూ ఎక్కడ దొరికితే అక్కడ కొంచెం కన్జ్యూమ్ చేసుకుందని తీసుకురావడం, బండి వాళ్ళకి అప్పచెప్పేయడం, మళ్ళీ తిరిగి వచ్చేయడం. ఇది వీళ్ళ తాలూకా ఇది. ఇందులో A1 పెద్దాడు రాజకుమారు, ఇతను మంగళపాలెం దువ్వాడే. తర్వాత పాంగి లక్ష్మణం, ఇతను మాత్రం చెప్పాను కదా ఉక్కుంపేట దగ్గర పల్లెటూరు అవుతుంది. సునీల్ కారా, ఇతను కూడా ఇక్కడ మన ఒరిస్సా అనమాట, ఇతను పాడువ. ఇతనికే బుల్లెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. అతని దగ్గర అతి తక్కువలో అంటే వాడికి రోడ్డు పాయింట్కి వెళ్ళి అక్కడ ఒక దగ్గర పాడువ అంటే ఐడియా ఉంటుంది, అంతా రివర్ ఏరియా అనమాట. అంతా బోట్ల మీద తిరుగుతారు పాడువ ఏరియా అంతా. కనుక ఆ ఏరియాలో అతను కొంచెం గాంజా తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం అది జరిగింది. వాడు ఒకడు ఉన్నాడు. అదేవిధంగా ఈ 3 మేజర్స్, ఇంకొక 2 మైనర్స్ కూడా ఉన్నారు. రాగిన్ వరుణ్ కుమార్ అని అతను ఉన్నాడు, రాగిని వరుణ్ కుమార్. నిఖిల్ మహేష్, ఇతను గెలియాసనం కేడి అంటారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి కంచెల టీవీ న్యూస్ బులెటిన్.